ఐఈఎన్ఎఫ్ఎస్ అనేది కన్సిడర్డ్ యాస్ ద సెకండ్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ జేఏవి. కానీ ఒక మంచి స్ట్రాటజీతో దీన్ని ఈజీగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. ఇట్ కంటైన్స్ 4 మాడ్యూల్స్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు. 2 మాడ్యూల్స్ ఈజ్ అబౌట్ ఎకానమీ అండ్ 2 మాడ్యూల్స్ ఈజ్ అబౌట్ ఫైనాన్షియల్ సిస్టమ్స్. జనరల్‌గా మనం ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తే అంటే నోటిఫికేషన్ పడిన నుంచి వితిన్ 3 మంత్స్ ఆర్ వితిన్ 2 మంత్స్‌లో నేను చదువుతాను, క్లియర్ చేస్తాను ఎగ్జామ్ అనుకుంటే ఇటువంటి స్ట్రాటజీలు అవసరం లేదు. తనకు ఓన్ స్ట్రాటజీ ఉంటది. బట్ జనరల్‌గా మనం మెజారిటీ పర్సన్స్ 1 వీక్ ముందు, 1 మంత్ ముందు, 1 డే ముందు చదివిన బ్యాచే కాబట్టి మనకి స్ట్రాటజీస్ ఉపయోగపడతాయి. గాట్ ఇట్. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మాడ్యూల్ సి అండ్ మాడ్యూల్ డి దీస్ 2 ఆర్ డిసైడ్స్ అబౌట్ ఫైనాన్షియల్ సిస్టమ్. అంటే మాడ్యూల్ ఏ, మాడ్యూల్ బి వచ్చేసరికి ఎకానమీ కాబట్టి ఎకానమీ మనందరికీ కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు 10థ్ క్లాస్ వరకు చదివి ఉంటాం. తర్వాత వదిలేసి ఉంటాం. మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ నాన్ ఎకనామిక్ స్టూడెంట్స్ కాబట్టి ఈ రోజు మనకు కొంచెం టఫ్‌గా అనిపిస్తాయి. కాంప్లెక్స్ కొంచెం టాపిక్‌గా ఉంటాయి. ఐ మీన్ టాపిక్స్ కూడా కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటాయి. బట్ మాడ్యూల్ సి అండ్ మాడ్యూల్ డి అనేవి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి మనకి ఫెమిలియర్ సబ్జెక్ట్. గాట్ ఇట్. అండ్ దీస్ 2 మాడ్యూల్ అలోన్ విల్ గివ్ అరౌండ్ 40-45 మార్క్స్. ఈ 2 మాడ్యూల్ నుంచి మనకు 40-45 మార్క్స్ వస్తాయి. కంప్లీట్‌గా ఈ 2 మాడ్యూలే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే, మీకు అగ్రిగేషన్ గాని ఉంటే ఈజీగా క్లియర్ అయిపోద్ది సబ్జెక్ట్. అలా కాకుండా ఈ 2 మాడ్యూల్‌లతో పాటు మాడ్యూల్ బిలో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ మాడ్యూల్ ఏలో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ కవర్ చేసుకుంటే, యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్. 50+ ఈజీగా వస్తాయి. ఓకేనా? ఫస్ట్ మాడ్యూల్ బి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్. దాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేసి మిగతా మాడ్యూల్ గురించి వస్తాను. గాట్ ఇట్. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు అరౌండ్ 4-5 మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను రెడ్ మార్క్ చేసి పెట్టాను. అవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఎట్టి పరిస్థితిలో బై హుక్ ఆర్ బై క్రూక్ యూ షుడ్ కంప్లీట్ ఇట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఓవర్ వ్యూ. అంటే జనరల్‌గా మనకు క్లాసిఫికేషన్ ఉంటది కదా! బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, నెక్స్ట్ రూరల్ బ్యాంక్స్, డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఓపుకుంటే చదవండి లేకపోతే అవసరం లేదు. మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈజీలీ యూ విల్ గెట్ 4-5 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. అస్సలు మిస్ చేయొద్దు. అండ్ కాల్ మనీ, నోటీస్ మనీ, ట్రెజరీ బిల్, సీడీఎండీ, రెపో రేట్, ఎల్టీఆర్ ఇవన్నీ ఏంటంటే ఐబీపీఎస్ బ్యాంకింగ్ చదివేటప్పుడు జనరల్‌గా చదువుతాము. బేసిక్స్ ఇవి. మిస్ చేయొద్దు. అండ్ సెకండ్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది మార్కెట్స్. డెట్ అండ్ బాండ్ మార్కెట్ ఇవి మనకి మీరు స్కిప్ చేయకపోతే మంచిది. ఎందుకంటే మీకు జేఐబీలో కూడా ఐ మీన్ ఏఎఫ్ఎంలో కూడా మీకు ఉపయోగపడుతుంది. బాండ్ మార్కెటు, ఈక్విటీ మార్కెటు, డీలర్స్, ఆర్‌డిఎస్ ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్. ఇది ప్రైమరీ అండ్ సెకండ్ మార్కెట్ అంటే ఐపీఓ ఎలా స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ అండర్ వారంటీ అంటే ఏంటి? షేర్స్ ఎలా ఇష్యూస్ అవుతాయి? ఇష్యూబుల్ ప్రైస్ అంటే ఏంటి? ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇది కూడా మిస్ చేయొద్దు. ఫోరెక్స్ మార్కెట్‌లో ఫెమా 1 అనేది కొంచెం థియరీ సబ్జెక్ట్ ఇది. అవసరమైతే చదవచ్చు లేకపోతే వదిలేయవచ్చు. బట్ దీస్ 2 ఏవైతే రేట్స్ ఉంటాయో లెబారో, మెబారో, ఏఆర్ఆర్, ఏడీఆర్, జీడీఆర్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్స్ అయితే మిస్ చేయొద్దు. వన్ థింగ్ రిమెంబర్ వి ఆర్ రైటింగ్ జేఈబీ ఎగ్జామ్. ఇట్స్ ఎ బేస్ లెవెల్ ఎగ్జామ్. మీరు డీప్‌గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డెప్త్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్ డెఫినిషన్ తెలుసుకుంటే చాలు. అంతకు మించి దూరంగా ఎళ్ళడు. అండ్ డెరివేటివ్స్ ఇది మీరు మిస్ చేయొద్దు ఇది. దీని నుంచి హార్డ్‌లీ 2-3 మార్క్స్ రావచ్చు. లేదా 2-4 మార్క్స్ మాక్సిమం వస్తే రావచ్చు. కానీ ఇదే డెరివేటివ్స్ మీకు ఏఎఫ్ఎంలో ఉంటది. సిఐబీలో కూడా ఉంటది. అందువల్ల ఇది అస్సలు మిస్ చేయొద్దు. మెయిన్‌గా మాడ్యూల్ డి మిస్ చేయొద్దు. దాంట్లో కొన్ని చాప్టర్స్ మిస్ చేయని చాప్టర్స్ ఇవున్నాయి. నెక్స్ట్ ఫ్యాక్టరింగ్ అండ్ ఆర్‌టీఎస్ బేసిక్స్ వెళ్ళండి. ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి? ఫీటింగ్ అంటే ఏంటి? టీఆర్‌డీఎస్ అంటే ఏంటి? ఈ చాప్టర్‌లో ఏవైతే కాంపోనెంట్స్ బేసిక్ డెఫినిషన్స్ ఉంటాయో అవి కంప్లీట్ చేయండి చాలు. వెంచర్ క్యాపిటల్స్ పైపైన చూడండి చాలు వెంచర్ క్యాపిటల్ అనేది. అండ్ నెక్స్ట్ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ ఇది మీకు సిఐబీలో కూడా వస్తుంది. బీఎఫ్ఎంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ చదవండి మిస్ చేయొద్దు. ట్రేడింగ్ ఏజెన్సీస్ బేసిక్స్ చూసుకోండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏజెన్సీస్? నెక్స్ట్ దానికి అథారిటీ ఎవరు? నెక్స్ట్ అవి ఏ విధంగా రేటింగ్ చేస్తాయి? త్రిబుల్ ఏ ప్లస్, త్రిబుల్ ఏ మైనస్, బి ప్లస్, బి మైనస్ గ్రేడింగ్ అంటే ఏంటి? అది తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో బేసిక్ చూడండి. ఓపిక ఉంటే లేదంటే స్కిప్ చేయండి పర్వాలేదు. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ యూ కెన్ స్కిప్ ఇట్ నో ఇష్యూ. పెన్షన్ ఫండ్, ఎన్‌పీఎస్, ఏపీవై, పీపీఎఫ్, ఈపీఎఫ్ ఇవి బేసిక్ టెర్మినాలజీ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ వీటి ఏజ్‌లు ఇంపార్టెంట్. ఏపీవై ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? పీపీఎఫ్ ఎన్ని ఇయర్ లాకింగ్ పీరియడ్ ఉంటది? ఈపీఎఫ్ గురించి ఇటు బేసిక్ టెర్మినాలజీ మాత్రం మిస్ చేయొద్దు. చదవండి ఇది స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ పారా బ్యాంకింగ్ యూ కెన్ స్కిప్ ఇట్ నో ఇష్యూ. నెక్స్ట్
ఆర్ఈఐటీస్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ 2 బడ్జెట్స్‌లో ఆర్ఈఐటీ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐఎన్‌విఐటీ వీటి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, ఈ చాప్టర్ కూడా మీరు బేసిక్స్ అయితే అలా టచ్ చేయండి. రెడ్ మార్క్ ఏదైతే ఉంటాయో అవైతే మిస్ చేయొద్దు. అస్సలు మిస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ విల్ గో విత్ మాడ్యూల్ సి. మాడ్యూల్ సి ఈజ్ అబౌట్ ఆర్కిటెక్చర్, ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్. అంటే అంటే ఎలా క్లాసిఫై అవుతుందనేది. ఫస్ట్ వన్ ఫైనాన్స్ సిస్టమ్ ఓవర్‌వ్యూ ఇది. నరసింహన్ కమిటీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, ఎస్ఎల్ఆర్ తగ్గింది, సిఆర్ఆర్ కూడా తగ్గింది. ఎప్పుడైతే రిఫార్మ్స్ ఉన్నాయో వాటి గురించి డిస్క్రైబ్ చేస్తది ఈ చాప్టరు. కుదిరితే చదవండి ఓపికుంటే, లేకపోతే పర్వాలేదు. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ మిస్ చేయొద్దు ఇది. ఇది చదవండి. అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఆర్‌బీఐ యాక్ట్ అండ్ బ్యాంక్ రెగ్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. దీని నుంచి మీకు కన్‌ఫ్యూజన్ కూడా బిట్స్ ఉంటాయి. ఎందుకంటే సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 49 అంటే ఏ సెక్షన్ ప్రకారం సీఆర్‌ఆర్ మెయింటైన్ చేస్తారు? ఏ సెక్షన్ ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటది? ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేస్తారు. ఏ సెక్షన్ ప్రకారం కరెన్సీ నోట్ ఇష్యూ చేస్తుంది ఆర్‌బీఐ. ఈ సెక్షన్‌లో అయితే ఉంటాయి. అవి మాత్రం మిస్ చేయొద్దు. నెక్స్ట్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఐడీబీఐ గురించి చదవండి. ఎందుకంటే రీసెంట్‌గా దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సిడ్బీ ఇస్ ఫెమిలియర్. ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి వన్ ఆఫ్ ది ఓనర్ సిడ్బీ. ఎక్కువ సీజీటీఎంఎస్ అని సిడ్బీఐ మెయింటైన్ చేస్తది. నెక్స్ట్ నాబార్డ్ అండ్ నాఫిడ్. నాఫిడ్ ఈజ్ సబ్సిడీ ఆఫ్ నాబార్డ్. ఈ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అయితే ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవైతే అస్సలు మిస్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. మైక్రో ఫైనాన్స్ నుంచి ఎస్ఎస్‌జీ మోడల్ చూడండి చాలు. మిగతావన్నీ పర్వాలేదు. లీవ్ ఇట్. ఎన్‌బీఎఫ్‌సి అస్సలు మిస్ చేయొద్దు. దీంట్లో డిపాజిట్ యాక్సెప్టెడ్ ఎన్‌బీఎఫ్‌సిస్ ఉంటాయి. డిపాజిట్ యాక్సెప్ట్ చేయని ఎన్‌బీఎఫ్‌సిస్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఐ థింక్ 4 లెవెల్స్ ఉంటాయి. 1000 క్రోర్స్ అయితే వన్ లేయర్. నెక్స్ట్ దానికన్నా బిలో అయితే 1 లేయర్స్, బేస్ లెవెల్, మిడిల్ లెవెల్, టాప్ లేయర్, అప్పర్ టాప్ లేయర్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అయితే చదవండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి వచ్చేసరికి ఓకే. యూ కెన్ స్కిప్ ఇట్. నో ఇష్యూ. బట్ ఎఫ్‌డీఐ చూడండి. ఎందుకంటే రీసెంట్ బడ్జెట్‌లో కూడా ఎఫ్‌డీఐ 100% ఇచ్చినట్టుంది ఇన్సూరెన్స్. సో, రీసెంట్ ఏవైతే చేంజెస్ ఉంటాయో డెఫినిట్‌గా అడుగుతాడండి ఎగ్జామ్స్‌లో. మీకు గుర్తుందో లేదో మనకి ఏఐ వస్తుంది అంటే జనరల్‌గా ఏఐ గురించి వినిపిస్తుందనే టైంలో సీఐబీ ఎగ్జామ్‌లో ఏఐ గురించి ఆల్మోస్ట్ ఒక 20, 21 బిట్స్ అడిగేసాడు. అలాగే రీసెంట్ ట్రెండ్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ బ్రాడ్‌గా చూడండి. ఆర్‌బీఐ, సెబీ ఈ 2 గురించి చూడండి చాలు. ఐఆర్‌డీ, పీఎఫ్ఆర్‌డీ ఓకే. యూ కెన్ స్కిప్ ఇట్. బ్యాంకింగ్ రిఫార్మ్స్ లైట్‌గా చూడండి. ఈజ్ రిఫార్మ్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. లైట్‌గా కాదు బాగానే చూడండి ఈజ్ రిఫార్మ్స్ వచ్చేసరికి. ఓకేనా? దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ మాడ్యూల్ సి. అండ్ మాడ్యూల్ బిలో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయండి. అవి అస్సలు స్కిప్ చేయొద్దు. మాడ్యూల్ డి వచ్చేసరికి ఎకనామిక్. మాడ్యూల్ ఏ, మాడ్యూల్ బి ఎకనామిక్స్ అని చెప్పాను కదా! ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్. బేసిక్స్ అంటే ఫస్ట్‌లో మన క్యాపిటల్ ఎకానమీ అంటే ఏంటి? సోషల్ ఎకానమీ అంటే ఏంటి? మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? ఆ బేసిక్స్ ఇందులో ఉంటాయి. అవి పైపైన చూడండి డెఫినిషన్స్ ప్రాబ్లమ్ లేదు. దానివల్ల మీకు పెద్ద నష్టమేం జరగదు. నెక్స్ట్ సప్లై అండ్ డిమాండ్ ఇది కొంచెం కాంప్లెక్స్‌గా అనిపిస్తది. పర్వాలేదు స్కిప్ చేయండి. నో ఇష్యూ. మనీ సప్లై ఇన్‌ఫ్లేషన్ అస్సలు మిస్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇన్‌ఫ్లేషన్ బేస్డ్ క్వెషన్స్ చాలా వస్తాయి. అండ్ థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కొంచెం ఎకానమీ కంప్లీట్ ఎకానమీ స్కిప్ చేయండి. నో ఇష్యూ. ఇది అంటే మీకు టఫ్‌గా అనిపిస్తది చదవడానికి. ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. నో ఇష్యూ. బిజినెస్ సైకిల్స్, బూమ్ అంటే ఏంటి? రికషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? ఒకసారి పైపైన చూడండి. బూమ్ అంటే ఒకసారి మార్కెట్ గ్రోత్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ బూమ్ అంటాం కదా! అలాగా. ఇప్పుడు ఏఐ బూమ్ నడుస్తుంది. రెసెషన్ అంటే స్లో అవుతది సైకిల్. మళ్ళీ బూమ్ వస్తది. ఈ పీరియడ్స్ ఒకసారి అంటే ఏంటి? అంటే ఏంటో చూడండి చాలు ఎనఫ్. మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఫిస్కల్ పాలసీ గురించి ఎక్కువ చదవండి. మానిటరీ పాలసీ జనరల్‌గా మనకు ఐడియా ఉంటది. ఫిస్కల్ పాలసీ అనేది బడ్జెట్‌లో మనకు చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. నేషనల్ ఇన్‌కమ్, జీడీపీ కాలిక్యులేషన్స్ ఉంటాయి. జీడీపీ, జీఎన్‌పీ, నెక్స్ట్ ఎన్‌డీపీ, ఎన్‌ఎన్‌పీ, మార్కెట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటది. మార్కెట్ కాస్ట్ ఉంటది. ఈ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి చదవండి. డెఫినిషన్స్ మీకు కన్‌ఫ్యూజ్ చేస్తాడు బిట్స్. ఓకేనా? నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ ఓకే. పైపైన యూనియన్ బడ్జెట్ మనకు పీఐబీ సైట్ ఉంటది కదా! పీఐబీ సైట్‌లో సమ్మరీ ఉంటది. బడ్జెట్ సమ్మరీ. బడ్జెట్ సమ్మరీ ఒక 6 పేజెస్ ఏమో ఉంటది. అలా పైపైన చూసేయండి సరిపోతది. నౌ నెక్స్ట్ మాడ్యూల్ ఏ. మాడ్యూల్ ఏ వచ్చేసరికి కంప్లీట్ ఎకానమీ ప్లానింగ్స్ అనేది ఒకప్పుడు ఇంపార్టెంటే. బట్ ఇప్పుడు ఎకనామిక్ ప్లానింగ్ లేదు. నీతి ఆయోగ్ వచ్చింది. పర్వాలేదు స్కిప్ చేయొచ్చు. నో ఇష్యూ. బట్ చాప్టర్ 3 మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ ఇవి ఉంటాయి కదా సెక్టార్స్. అది మాత్రం మిస్ చేయొద్దు.
నెక్స్ట్ జీడీపీ కాంట్రిబ్యూషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఇది మిస్ చేయదు. సన్‌రైజ్ సెక్టార్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెజెంట్ సోలారు, నెక్స్ట్ ఏవైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సెక్టార్స్ ఉంటాయో సన్‌రైజ్ సెక్టార్స్, గ్రోత్ ఉండే సెక్టార్స్. ఇది లాస్ట్ 2 బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ అండ్ ఎంఎస్ఎంఈ. ప్రెజెంట్ సోలార్ కూడా ప్రయారిటీ సెక్టర్‌లో ఇంక్లూడ్ చేశాడు. దాని మీద మీకు బిడ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ సోలార్ గురించి డ్రాస్టికల్‌గా ప్రచారం జరుగుతుంది కాబట్టి డెఫినిట్‌గా దాని గురించి మీకు ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. మిస్ చేయొద్దు. అండ్ డెఫినిషన్ ఆఫ్ ఎంఎస్‌సి ఇక్కడిది మీరు చూసుకోండి. లైక్ డెఫినిషన్స్ ఉన్నాయి. ఎన్ని కోట్ల నుంచి ఎన్ని కోట్ల టర్నోవర్ అయితే మైక్రో, స్మాలు, మ్యాక్రో అది ఉంటది కదా! ఎంఎస్ఎంఈ డెఫినిషన్ అది చూసుకోండి. టర్నోవరు నెక్స్ట్ క్యాపిటల్ 2 కూడా ఇంపార్టెంటే. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఎంఎస్ఎంఈ ఓకే. రీసెంట్‌గా బడ్జెట్‌లో ఉంటే చూడండి, అవసరం లేకపోతే వదిలేయండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇది స్కిప్ చేయొచ్చు, నో ఇష్యూ. గ్లోబలైజేషన్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇది ఒకసారి చూడండి పైపైన. అండ్ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఇది కొంచెం కాంప్లెక్స్‌గా అనిపిస్తది. ఒప్పుకుంటే చదవండి. బట్ ఎఫ్‌డిఐ అండ్ ఎఫ్ఐ మాత్రం చదవండి. ఎఫ్‌డిఐ అండ్ ఎఫ్ఐ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో హ్మ్, 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. వన్ ఈస్ గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఇంకోటి బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఆ 2 ఒకసారి పైపైన చూసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, వరల్డ్ బ్యాంక్, రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్స్ అండ్ చాలా సదస్సులు కూడా ఉంటాయి. అవి కూడా మీకు అడుగుతాడు. ఒపెక్ ఒకటి ఉంది. అది అది ఇంపార్టెంటే. నెక్స్ట్ G20 ఈ ఇవి కూడా G7 ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. టెర్మినాలజీస్ ఏవి కూడా మిస్ చేయొద్దు మీరు. గాట్ ఇట్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎస్‌డిజి ఇది చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ అనేది రీసెంట్‌గా ఎస్‌డిజి మీద మనకి ఎక్కువ క్వెషన్స్ కూడా వస్తున్నాయి. అప్ టు 2030 వరకు మనకి ఎస్‌డిజి టార్గెట్స్ ఉన్నాయి. సో, క్లైమేట్ చేంజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూస్ ఫేసింగ్ ఇండియన్ ఎకానమీ, పవర్టీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ, జాబ్‌లెస్ గ్రోత్, మైగ్రేషన్ రిసోర్స్ పాండమిక్ ఇంపాక్ట్ అనేది కోవిడ్ టైంలో బాగా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఓకే. పవర్టీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ మీకు అడిగితే అడగొచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్. మీరు రెడ్ మార్క్ చేసినవైతే మీరు అస్సలు మిస్ చేయొద్దు. అండ్ బట్ నేనేవైతే చదవండి అని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశానో ఆ చాప్టర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయొద్దు. గాట్ ఇట్. మాడ్యూల్ సి, మాడ్యూల్ డి అలాంగ్ విత్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ మాడ్యూల్ ఏ అండ్ మాడ్యూల్ బి విల్ కీప్ యూ ఇన్ ద సేఫ్ పొజిషన్. అండ్ ఆల్సో మీకు అగ్రిగేషన్‌లో ఉన్నారంటే పీపీబీ, రిటైల్ అనేవి మీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్. అండ్ చాలా చాప్టర్స్ ఆల్మోస్ట్ ఓవర్‌లాప్ అవుతాయి పీపీబీ నుంచి, రిటైల్ నుంచి. ఆ చాప్టర్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఏఎఫ్ఎం అనేది టఫెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని మీరు 45-50 మధ్యలో టార్గెట్ పెట్టుకోండి. 55 ద టార్గెట్ పెట్టుకోండి. రిటైల్ 60 ప్లస్ చేసుకోండి. పీపీబీ కూడా 60 ప్లస్ స్కోర్ చేసుకోండి. అండ్ ఇది కూడా మీకు 55 అబోవ్ వస్తే మీకు ఆల్మోస్ట్ జేఐబీ క్లియర్ అయిపోతుంది.